Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ప్రస్తుతం మనం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి మిల్లెట్ మార్వెల్స్ అవుట్లెట్ దగ్గర ఉన్నాం. మిల్లెట్స్ లో న్యూట్రిషనల్ వాల్యూ ఎలా ఉంటుంది అండ్ వై డు వి హావ్ టు ప్రిఫర్ మిల్లెట్స్ యాజ్ అవర్ బేసిక్ ఫుడ్? I always tell ఇది హెల్దీ ఫుడ్ కాదు. దిస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ సూపర్ ఫుడ్. ఎసెన్షియల్ అంటే మస్ట్ ఫర్ ఎ హ్యూమన్ బాడీ. ఈరోజు I was going through a study where they have shown gym goers ki they need not take supplements. They can actually take our dals and millets. That will actually suffice the whole need. ఓ వావ్, వండర్ఫుల్ అండి. సో ఈ గ్రెయిన్ ని మేము మొత్తం వాక్యూమ్ ప్యాక్ చేయాలి. దీన్ని వాక్యూమ్ ప్యాక్ చేయడానికి కారణం దిస్ ఈజ్ ఏ హోల్ గ్రెయిన్. ఇది పాలిష్ కాలేదు. ఒకవేళ దీన్ని కానీ ఎయిర్ కానీ ఎంటర్ అయితే విత్ ఇన్ 30 days ఇది పాడైపోయింది. ఇండియాలో ఫస్ట్ టైం మైనర్ మిల్లెట్ కి వీటికి వాక్యూమ్ ప్యాకింగ్ ఇంట్రడ్యూస్ చేసిందే మేము ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్. వండర్ఫుల్. When we are talking about millet noodles, first thing ఏంటంటే they are not it has got gluten, wheat ఉంటుంది దీంట్లో, but absolutely maida, and it has got a 50% content of minor millet. సో వన్స్ అగైన్ ఇండియాలో ఈ మిల్లెట్స్ లో 6-pack అని నూడిల్స్ తీసుకొచ్చింది కూడా మిల్లెట్ మార్వెల్స్. మ్యామ్ బేసిక్గా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మనకి ఇండియాలో హెల్దీగా లేకపోతే we will not be able to beat the world. This is నాదే కాదు మ్యామ్, it is responsibility of everybody who are here, everybody who are watching. It is their responsibility that the next generation becomes very healthy. ఎవరో మామూలు వాళ్ళు చెప్తుంటే ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి చెప్తున్నారని అనుకోవచ్చు. సాక్షాత్ ఒక డాక్టరే మాట్లాడుతున్నారు కాబట్టి 100% మీరు అందరూ నమ్మి తీరాలి అని చెప్పి స్టార్ట్ థింక్ అబౌట్ దిస్. ప్రస్తుతం మనం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి మిల్లెట్ మార్వెల్స్ అవుట్లెట్ దగ్గర ఉన్నాము. అండ్ నాతో పాటు డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. హలో భరత్ గారు, లాంగ్ టైం, ఎలా ఉన్నారు? All well, thank you. వండర్ఫుల్. సో మిల్లెట్ మార్వెల్స్ అని నేను చెప్పిన వెంటనే మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఫస్ట్ పర్సనాలిటీ ఇస్ డాక్టర్ భరత్. బికాస్ బీయింగ్ అ కార్డియాలజిస్ట్, బీయింగ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో ప్రమోటింగ్ మిల్లెట్స్ ఆల్సో మీ కోర్ టాస్క్ లాగా నేను అనుకుంటాను. ఎందుకంటే వేరెవర్ మిల్లెట్స్ ఇస్ సీన్, ఐ సీ యూ దేర్ ప్యారలల్లీ. సో how's it all going అండి? That's a good achievement కదండి. సో wherever there is a word millet spoken, at least మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇట్స్ నోన్ అండి నౌ. సో ఆటోమేటిక్గా డాక్టర్ భరత్ కనెక్ట్ చేస్తారు. నౌ దట్ తెనాలి డబుల్ ఆర్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ అవర్ రీటైల్ ప్రొడక్ట్స్, ఇట్ ఈస్ గ్రోయింగ్ గుడ్ అండి. ఇట్స్ గోయింగ్ బిగ్. సో ఈవెన్ టు క్యాచ్ యూ 2 years బ్యాక్ ఐ డన్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ. అప్పటికి మళ్ళీ మిమ్మల్ని ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ఇట్ టుక్ మీ ఎ మంత్ టు గెట్ యువర్ టైమ్. సో దట్ షోస్ హౌ బిజీ యూ హ్యావ్ బికమ్. దట్స్ ఎ నైస్ థింగ్ అండి టు హియర్, అండ్ లవ్లీ దట్ యూ హ్యావ్ కమ్ బ్యాక్ టు డూ మిల్లెట్ మార్వెల్స్ ఇంటర్వ్యూ అగైన్. సీరియస్లీ అండి, ఎందుకంటే నాకు తెలిసింది ఇంకాస్త బిగ్గర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ తో పంచుకుంటే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. భరత్ గారు, టు స్టార్ట్ విత్ అండి, ఒకప్పటితో పోల్చుకుంటే జనాలకి మిల్లెట్స్ గురించి ఎంత అవగాహన పెరిగింది అనుకుంటున్నారు? అండ్ డూ యూ ఫీల్ దట్ ఇంకా బేసిక్ ఆఫ్ మిల్లెట్స్ మాట్లాడాల్సిన సందర్భం ఉందనుకుంటున్నారా? వాట్ యూ హ్యావ్ టు సే? మ్యామ్ అబ్సల్యూట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇన్ఫాక్ట్ ఇంకా లెస్ దెన్ 1% కూడా బేసిక్ ఆఫ్ మిల్లెట్స్ తెలియదండి. తెలియదంటారా? మార్క్ మై వర్డ్, లెస్ దెన్ 1%. పీపుల్కి ఇంకా డిఫరెన్సియేషన్ కూడా తెలియదు. మేజర్ మిల్లెట్ అంటే ఏంటి, మైనర్ మిల్లెట్ అంటే ఏంటి, మిల్లెట్ని ఎట్లా కుక్ చేయాలి, ఎట్లా తినాలి, ఎలా మనం మిల్లెట్ డైట్ ఫాలో అవ్వాలి. అందరికీ ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి ఇంకా రైస్, నార్త్లో అయితే వీట్, సో ఆ దీంతోనే మిల్లెట్ని కంపేర్ చేస్తున్నారు. వెరెన్ దే ఆల్ దీస్ టూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఈ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అండి. సో ఈ బేసిక్గా పీపుల్ లైక్ యూ హూ యాక్చువల్లీ డూ లాట్ ఆఫ్ హెల్త్ టాక్స్, ఐవ్ సీన్ యూ డూయింగ్ విత్ నాగేశ్వర రెడ్డి సార్, వీళ్ళందరితో మాట్లాడటం కూడా చూశాను. సో వెన్ యూ పిచ్ అబౌట్ ఆల్ దిస్, ఐఎమ్ షూర్ మీరు సార్ మాట్లాడినప్పుడు కూడా వినుంటారు. ఈ టాక్స్ లాట్ అబౌట్ మిల్లెట్స్, గట్ మైక్రోబయోమ్, ఇవన్నీ చాలా వినుంటారు. సో ఇది ఇస్ లాట్ ఆఫ్ అసోసియేటెడ్ విత్ మిల్లెట్స్ అండి. ఇవన్నీ ఎవరికి తెలియదండి. పీపుల్ అబ్సల్యూట్లీ ఆర్ క్లూలెస్ అబౌట్. యాక్చువల్లీ అండి, ఎవరో వేరే వాళ్ళు చెప్తే మిల్లెట్స్ లో న్యూట్రిషనల్ పాయింట్స్ ఇలా ఉంటాయి అని మేము వినడం వేరు. యూ బీయింగ్ అ డాక్టర్ అండ్ ప్రమోటింగ్ మిల్లెట్స్, మీ మార్క్స్ ఆర్ స్టిల్ మోర్ పియర్స్ఫుల్ డైరెక్ట్లీ ఇంటూ ది హార్ట్ అని అనిపించచ్చు. సో చెప్పండి, మిల్లెట్స్ లో న్యూట్రిషనల్ వాల్యూ ఎలా ఉంటుంది అండ్ వై డు వి హ్యావ్ టు ప్రిఫర్ మిల్లెట్స్ యాజ్ అవర్ బేసిక్ ఫుడ్? సో వే బ్యాక్ మీరు 200 years బ్యాక్ అని వెళ్తే మిల్లెట్స్ వేర్ ఆర్ స్టేపుల్ డైట్. ఐడియలీ పీపుల్ కాల్ ఇట్ యాజ్ ఎ హెల్దీ ఫుడ్. ఐ ఆల్వేస్ టెల్ ఇది హెల్దీ ఫుడ్ కాదు. దిస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ సూపర్ ఫుడ్.
ఎసెన్షియల్ అంటే మస్ట్ ఫర్ ఏ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ ఐడియల్గా తీసుకోవాల్సిన ఆహారమే చిరుధాన్యాలు అండి. ఎందుకు ఇది ఐడియల్ ఆహారం? టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దిస్. వన్ ఈస్ డైటరీ ఫైబర్, సెకండ్ వన్ ఈస్ ద ప్రోటీన్ కంటెంట్. ఈ రెండు దీంట్లో యాక్చువల్లీ చాలా నార్మల్ దీంట్లో వాట్ రైస్ అండ్ వీట్ వాటితో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ యూసే 5 to 7 times హైయర్ ఉంటుంది. సెకండ్ థింగ్, మిల్లెట్ మావల్స్ బ్యూటీ ఏంటంటే వీ డూ ఓన్లీ హోల్ గ్రెయిన్స్ అండి. మైనర్ మిల్లెట్స్ చేస్తాం మేము. పాలిష్డ్ మిల్లెట్ అసలు వాడము, అమ్మము, కొనము, తీసుకోము. సో ఈ హోల్ గ్రెయిన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ టాప్ లేయర్ బ్రాండ్లో చాలా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద హ్యూమన్ బాడీ. ఈరోజు ఐ వాస్ గోయింగ్ త్రూ ఏ స్టడీ వేర్ దే హ్యావ్ షోన్ జిమ్ గోవర్స్కి దే ని నాట్ టేక్ సప్లిమెంట్స్. They can actually take our dals and millets. That will actually suffice the whole need. ఓ వావ్, వండర్ఫుల్ అండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ మైక్రో మిల్లెట్స్, మ్యాక్రో మిల్లెట్స్ అన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో మిల్లెట్స్ అండి? So they are differentiated basically according to their size అండి. సో మేజర్ మిల్లెట్స్ కి సైజ్ కొద్దిగా పెద్దగా ఉంటాయి, మైనర్ మిల్లెట్స్ కి చిన్నగా ఉంటాయి. జనరల్గా ఈ గ్రెయిన్స్ ని 3 types గా క్లాసిఫై చేశారు. ఒకటి పాజిటివ్ గ్రెయిన్స్, ఇంకొకటి న్యూట్రల్ గ్రెయిన్స్, ఇంకోటి నెగటివ్ గ్రెయిన్స్. సో ఎట్లా దీన్ని డివైడ్ చేస్తామంటే దేర్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ బాడీ అండి. లైక్ పాలిష్డ్ రైస్ అండ్ పాలిష్డ్ వీట్, దే ఆర్ కాల్డ్ నెగటివ్ గ్రెయిన్స్ బికాస్ దే క్రియేట్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ బాడీ. మేజర్ మిల్లెట్స్ లైక్ జోవార్, బాజ్రా, రాగి, దే ఆర్ కాల్డ్ న్యూట్రల్ గ్రెయిన్స్. They neither have a negative impact, but nevertheless they do have a minimal positive effect. Wherein coming to minor millets, what we do, all this brown top, kodo, foxtail, ivanni meer chustunaru kada, they are all minor millets andi. They have a positive impact on the human body. So that is the whole differentiation is all about it. అచ్చా, సో మ్యాక్రో మిల్లెట్స్ కన్నా మైక్రో మిల్లెట్స్ ని మన న్యూట్రిషన్ లోకి ఇన్వాల్వ్ చేసుకోవాలి. Absolutely. ఇస్ వాట్ యు టెల్లింగ్. Yes. మైక్రో మిల్లెట్స్ కి సంబంధించి మిల్లెట్ మార్వెల్స్ లో మన దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ హౌ డు వి యాక్చువల్లీ ఈట్ దెమ్? చాలా మందికి మిల్లెట్స్ అని అంటే అది టేస్ట్ బాగుంటుందా బాగుండదా ఇక్కడ ఆగిపోతూ ఉంటాము. సో మీ జర్నీ ఆఫ్ 2 years within, అంటే మేబీ యు ఆర్ డూయింగ్ ద ఇంటర్వ్యూ, మీరు హోస్ట్ గా ఉన్నారు. నెవర్దెలెస్ యు మస్ట్ హావ్ టేస్టెడ్ మిల్లెట్ మార్వెల్స్ మెనీ a times. How was the taste? టు బీ వెరీ ఆనెస్ట్ అండి, నా వైపు నుంచి మీరు పరిచయం అయిన తర్వాత, రిమెంబర్ 2 years బ్యాక్ మనం చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ, దట్స్ వెన్ మిల్లెట్ ని ఫస్ట్ టైం నా లైఫ్ లో టేస్ట్ చేశాను. అప్పటి నుంచి టిల్ డేట్ మై జర్నీ హస్ బిన్ లైక్ కంటిన్యూస్లీ విత్ మిల్లెట్స్. సో మనకి కుక్ చేసే విధానం తెలియాలి మేడం. సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ షో యూ. సో దిస్ ఈజ్ ఎన్ వాక్యూమ్ ప్యాకింగ్. సో ఈ గ్రెయిన్ ని మేము మొత్తం వాక్యూమ్ ప్యాక్ చేసాం. దీన్ని వాక్యూమ్ ప్యాక్ చేయడానికి కారణం, దిస్ ఈజ్ ఏ హోల్ గ్రెయిన్, ఇది పాలిష్ కాలేదు. ఒకవేళ దీన్ని కానీ ఎయిర్ కానీ ఎంటర్ అయితే విత్ ఇన్ 30 days ఇది పాడైపోతుంది. విత్ వాక్యూమ్ ప్యాకింగ్ లైక్ దిస్ విల్ స్టే ఐడియలీ ఫర్ 2 years, బట్ వీ గివ్ ఏ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ 15 months. ఇండియాలో ఫస్ట్ టైం మైనర్ మిల్లెట్స్కి వీటికి వాక్యూమ్ ప్యాకింగ్ ఇంట్రడ్యూస్ చేసిందే మేము, ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. వండర్ఫుల్, అద్భుతం. బిగ్ ఇనిషియేటివ్ విచ్ వీ హావ్ బ్రాట్ ఇన్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ శ్రీ శ్యామ్ గారు, చైర్మన్ ఆఫ్ తెనాలి డబుల్ ఆర్స్ గ్రూప్, ఈ కాన్సెప్ట్ ఆయనకి బాగా నచ్చింది. He could have done millets. They are a big, they are into multiple things. వాళ్ళు ఓన్ గా కూడా చేసి ఉండొచ్చు. The only thing that pulled him towards millet marvels was the concept which we are imbibing into this. And ఈ గ్రెయిన్స్ ని కూడా మ్యామ్ మళ్ళీ అందరికి చాలా మందికి ఇంపార్టెంట్ గా తెలియాల్సింది, దీన్ని మనం మినిమం 8 నుంచి 12 గంటలు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఆ నీళ్లు తీసేసేయాలి. ఈ పైన యాంటీఫైట్స్ అని ఉంటాయి, సో పాలిఫెనాల్స్ అని ఉంటాయి, అవన్నీ యాంటీ న్యూట్రియంట్స్ అవి. సో వాటిని మనం తీసేయాలి. తీసేసి యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దెమ్ యాజ్ ఎన్ రీప్లేస్మెంట్ టు యువర్ రైస్ అండ్ వీట్. దట్స్ హౌ బ్యూటిఫుల్ అండ్ ఈజీ ఇట్ ఈస్ టు కుక్. బట్ చాలా మందికి ఏమవుతుందంటే మ్యామ్, పీపుల్ కామన్లీ థింక్ మ్యామ్ ఈ గ్రెయిన్స్ ఇంకా చిన్నవి, మీరు నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు దానికి 4 విజిల్స్ అనుకోండి, ఇది 3 విజిల్స్కే అయిపోతుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్. సో ఆ నానబెట్టేది చాలా క్రూషియల్. బట్ చాలా మందికి తెలియక ఏమవుతుందంటే పీపుల్ ఇప్పుడు కూడా ఇంట్లో 3 hours 4 hours నానబెట్టి అట్లే వండేస్తూ ఉంటారు. దట్స్ వేర్ ద హోల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. సో అట్లాగా 3 to 4 hours మాత్రమే ప్రాపర్ గా నానపెట్టకపోతేనో దీని యాక్చువల్ గా రావాల్సిన న్యూట్రియంట్స్ బాడీకి అందవు అని అంటారు ఒక పాయింట్. రెండో పాయింట్ వాతం చేస్తుంది అని అంటారు. ఇవన్నీ ఒక మెత్తే కింద చూడాలా లేకపోతే డెఫినెట్లీ అది మీరు ప్రాపర్ గా కానీ ప్రాసెస్ చేయకపోతే కొద్దిగా యాంటీ న్యూట్రియంట్ ఎఫెక్ట్ మీ బాడీలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఆ బ్లోటింగ్ అంటాం కదా, మీరు వాతం అంటున్నారు కదా, ఆ బ్లోటింగ్, ఇండైజెషన్ ఫీలింగ్, అన్కంఫర్టబుల్ ఫీలింగ్, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఈట్ 250 grams ఆఫ్ రైస్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్ మోర్ దెన్ 150 grams ఆఫ్ మిల్లెట్ మార్వెల్స్ మిల్లెట్స్.
సో మీకు ఆ సెటైటీ కూడా తొందరగా వచ్చేస్తుంది. రైట్. ఎందువల్ల అంటే దిస్ ఈజ్ ఏ హోల్ గ్రెయిన్. రైస్, వైట్ రైస్ అనేది ఏముందండి, ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ కార్బ్ దేర్. యూ జస్ట్ ఫిల్ యువర్ ప్లేట్, జస్ట్ యూఆర్ ఫిల్లింగ్ అవర్ స్టమక్, కరెక్ట్. ఇట్ ఓన్లీ స్పైక్స్ యువర్ గ్లూకోజ్ లెవెల్స్. దాని తప్ప అక్కడ Definitely. జరుగుతుంది ఇంకేమీ లేదు. అండ్ అది మీరు ఏంటి, ఒక కాటన్ లాగా మీరు ఎంతన్నా తీసుకోవచ్చు. బట్ ఇది వచ్చి లోడెడ్ అండ్ ఇట్ ఈస్ లోడెడ్ విత్ న్యూట్రియంట్స్ అండి. సో ఎక్కువ తీసుకోలేదు. సో చాలామంది ఏంటంటే నేను ఇంత తినకపోతే నాకు ఎనర్జీ రాదు. ఎస్పెషల్లీ మనకి ఇండస్ట్రీలో ఇట్లా మీరు ఫైట్ మాస్టర్స్ వీళ్ళని చాలామందిని చూస్తుంటారు. ఫైటర్స్ అందరూ దే ఫీల్ దే షుడ్ బి లోడెడ్. సో ఇవన్నీ మిత్స్ అండి. ఆ మిత్స్ నీడ్స్ ఎ కరెక్షన్ అండ్ ఇట్ నీడ్స్ ఎ మోర్ డైరెక్షన్ టువర్డ్స్ ఈటింగ్ మిల్లెట్స్. అప్పట్లో గుర్తుందా అండి మీ సీక్రెట్ ఏంటి ఫిట్ గా ఉండడానికి అని? అంటే మేము ఇంట్లో అందరం మిల్లెట్స్ తింటామండి అని చెప్పారు. యు స్టిల్ ఫాలోయింగ్ దట్, స్టిల్ ఆన్ దట్? Absolutely, Andy. Absolutely, and I am on that mission even today to change the way India is eating. We will work towards this mission, and we have been successful, Andy. Thanks to, first thing is Tenali Double Arts Group. Second thing, on our restaurant part, we have brought in an MNC, Elior Ani. It's a French company whom we have got now on board, collaborated with them to spread pan-India millet awareness, especially in our exclusive policy design. వండర్ఫుల్ అండి, అద్భుతం. దట్స్ అన్ అచీవ్మెంట్ ఆల్సో. Thank you. సో మనం ఈ మైనర్ మిల్లెట్స్ గురించి మాట్లాడుతుంటే భరత్ గారు, కెన్ వి గెట్ టు నో ఒక్కొక్క మిల్లెట్ కి సంబంధించి ఏంటి అడ్వాంటేజ్? ఎవ్రీ డే, ఈచ్ డే ఒక్కొక్క కైండ్ ఆఫ్ మిల్లెట్ తినాలి అని చెప్తారు కదా. Yes. దట్స్ వాట్ ఐ రిమెంబర్ ఆల్సో. సో ఇఫ్ యు రిమెంబర్, ఈ బ్యాగ్ మీకు అప్పుడు కూడా చూస్తుంటారండి. కొనుక్కున్నాను కూడా నేను. ఎగ్జాక్ట్లీ, ఈ 6 ప్యాక్ అని రాస్తాం. Correct. వి వర్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ 6 ప్యాక్ అనే కాన్సెప్ట్ అండి. ఈ 6 ప్యాక్ లో ఏంటంటే మనం 6 days వి ఈట్ 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్. ఎవ్రీ డే ఒకే మిల్లెట్ కాకుండా, ఎందుకు ఒకే మిల్లెట్ తినకూడదు అంటే దీన్ని సిరిధాన్యాలు, నవధాన్యాలు అంటారండి. వీటికి ఏంటంటే ఒక్కొక్క గ్రెయిన్ కి ఒక్కొక్క బ్యూటీ ఉంది. కొన్నిట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఒక టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్ ఎక్కువ ఉంటుంది. అది ఏ మిల్లెట్ లో ఏముంటుందో ఫైబర్ కానీ ఉంటుంది. చెప్పగలరా మీరు క్లియర్? యావరేజ్ గా అన్నిట్లో బిట్వీన్ 7 to 11% ఫైబర్ ఉంటుంది మ్యామ్, డైటరీ ఫైబర్. ప్రోటీన్ కంటెంట్ ఫాక్స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉంటుంది, కోడోలో ఐరన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో లైక్ వి ఆల్సో బ్రాట్ కీనోవా ఇంటూ దిస్. కీనోవా కూడా ప్రాపర్టీస్ సేమ్ ఉంటుంది, దాంట్లో కూడా అగైన్ ప్రోటీన్ కంటెంట్ చాలా హై ఉంటుంది. సో ద హోల్ థింగ్ రివాల్వ్స్ అరౌండ్ ద ప్రోటీన్ పార్ట్ అండ్ ద ఫైబర్ పార్ట్. రైట్. దట్స్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ 6 ని మీకు ఇట్లా వి గివ్ ఇట్ ఇన్ అ ప్యాకింగ్ కాల్డ్ 6 ప్యాక్. సో దీంట్లో మీరు ఎవ్రీ డే ఆ గ్రెయిన్ ని ఒక 40 grams తో స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ టేక్ 40 grams, బాయిల్ ఇట్ అండ్ కుక్ ఇట్, యూ గెట్ అన్ 80 gram yield. సో ఆ 80 gram ని మీరు ఇనిషియల్గా ఎవరో ఇంట్లో ఒక్కరు ఇద్దరు ట్రై చేయాలంటే ఒక చిన్న సాంబార్ మీల్ లాగనో, కిచిడి లాగనో, పొంగల్ లాగనో యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ఇట్ అప్. సో ఒక 1-2 weeks అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యుల్ గెట్ ఎన్ అర్జ్ టు ఈట్ మిల్లెట్స్. దట్స్ హౌ టేస్టీ దే ఆర్ అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. యాక్చువల్లీ యూజువల్లీ డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేయండి అంటుంటారు. సో మనం వేరే ఫుడ్స్ లో మార్గాలు ఎత్తుకునే బదులు మిల్లెట్స్ ని డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేయచ్చు. This is as simple as that అండి. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ యూఆర్ కటింగ్ డౌన్ ఆన్ ద కార్బోహైడ్రేట్స్ మ్యామ్. ఇక్కడ కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ SDS అండ్ RS. SDS అంటే స్లోలీ డైజెస్టిబుల్ స్టార్చ్ అంటామండి, RS అంటే రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం. ఈ 2 ఫ్యాక్టర్స్ వీటిలో ఎక్కువ ఉంటాయి. సో మిల్లెట్స్ లో ఇవి ఎక్కువ ఉండటం వల్లనే మీకు గ్లూకోజ్ స్పైకింగ్ కాదు. అండ్ సెకండ్ థింగ్ డైటరీ ఫైబర్. సో ఇవన్నీ ప్లేస్ అవటం వల్ల దిస్ ఇస్ హౌ యువర్ గట్ మైక్రోబయామ్ యాక్చువల్లీ గెట్స్ హెల్దీ and it actually builds very positive flora in your gut. And so millets are gut friendly, that's the main point. Millets are the things in for the gut andi. And I am actually coming up monnane Nageshwar Reddy sir nenu maatladutu unde ma'am, we will be doing a study on gut microbiome, impact of minor millets on gut microbiome. So we are going to do a big study ma'am. It's going to be an international study. So IIMR, Millet Marvels, TDH, Elior and along with Asian Institute sir approve chesi, then we wanted to push it forward. He was quite interested. We just buying time to get things streamlined. అద్భుతం, అసలు వింటుంటేనే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో బిఫోర్ మీరు అది స్టడీ చేసే ముందర మాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మిల్లెట్స్ ఏ రకంగా గట్ కి మంచి చేస్తాయి? విల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ సైడ్ సో దట్ జనాలు అలవాటు చేసుకోవడానికి కూడా దిస్ విల్ బి లైక్ అ స్టార్ట్అప్, అ లీడ్ లాగా. వెరీ క్రూషియల్ పార్ట్. ఇప్పుడు వరల్డ్ అంతా మాట్లాడుతూ ఉండేది ఈజ్ ఆల్ గట్ మైక్రోబియోమ్. ఇప్పుడు వరకు అందరూ బ్రెయిన్ మనల్ని రూల్ చేస్తుంది అనుకున్నారు. నౌ స్టడీస్ హావ్ షోన్ దట్ ఇట్ ఈస్ ద గట్ దట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్, that is the primary brain which is ruling the brain. That Achha, is how that it is is the primary brain. Exactly andi. So gut rules the whole body anedi now it has been told andi. So how minor millets have a role in this building a positive gut microbiome. First thing is these millets, minor millets have high fiber andi. Fiber is all the whole thing is about.
సో దీంట్లో ఒకటి మనం ప్రీబయోటిక్ అంటాం, ఇంకోటి ప్రోబయోటిక్ అంటాం. సో ప్రోబయోటిక్ ఆర్ ద ఫుడ్స్ విచ్ ఫీడ్ దట్ విత్ ఏ పాజిటివ్ గట్ మైక్రోబయోమ్. ప్రీబయోటిక్ వచ్చి విచ్ విల్ యాక్చువల్లీ ఫెసిలిటేట్ ఇన్ బిల్డింగ్ ఏ పాజిటివ్ గట్ మైక్రోబయోమ్. సో దీంట్లో యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ వీటిలన్నింటినీ ప్రీబయోటిక్స్ అంటాం. దీంట్లో ఆల్రెడీ ఆ ఫైబర్ ఉండటం వల్ల ఇది లోపల వెళ్ళినప్పుడు ఈ ఫైబర్ మనకి అబ్జార్బ్ కాదు బాడీలో. దే ఆర్ కాల్డ్ డైటరీ ఫైబర్స్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. సో దే పాస్ త్రూ ఆర్ అట్లా గట్ నుంచి వచ్చి ఇంటెస్టైన్స్ నుంచి పాస్ అయ్యి వి పాస్ ఇట్ ఆఫ్ త్రూ ద బౌల్ అండి. సో ఇవి మనకి అక్కడ ఆ జర్నీలో దే గెట్ అటాచ్ టు లాట్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్సైడ్. సో దట్స్ హౌ ఆ పాజిటివ్ గట్ మైక్రోబయోమ్ ని, ఆ ఫ్లోరాని బిల్డ్ చేసేది ఈ ఫైబర్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ దట్. సో ఈ ఫైబర్ ఇంత హై పొటెన్షియల్లో ఉండి మనం తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే, అండ్ అలాంగ్ విత్ దట్ యూ ఆల్సో ఆర్ టేకింగ్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో అవి అంత ఈజీగా బ్రేక్ డౌన్ కావు. రైస్లో సింపుల్ కార్బ్స్ ఉంటాయి, అవి ఈజీగా బ్రేక్ డౌన్ అయ్యి ఇమీడియట్ మీకు గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ఏ స్లోలీ డైజెస్టబుల్ స్టార్చ్. సో స్లోగా అది యాక్చువల్లీ ఇట్ విల్ బ్రేక్ డౌన్ అండ్ స్లోలీ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. దానికి ముందు కూడా ఏంటంటే మీకు మళ్ళీ ఆ ఫైబర్ ఉంటే వల్ల ఆ డిలే కొద్దిగా ఫేస్ తీసుకుంటుంది. సో ద మూమెంట్ ఇట్ ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్, ఇన్సులిన్ గెట్స్ అండ్ సిగ్నల్, అట్లా హౌ ఇన్సులిన్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో దిస్ ఇస్ ద హోల్ మెకానిజం హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. వండర్ఫుల్ అండి. ఎవరో మామూలు వాళ్ళు చెప్తుంటే ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి చెప్తున్నారని అనుకోవచ్చు. సాక్షాత్ ఒక డాక్టరే మాట్లాడుతున్నారు కాబట్టి 100% మీరు అందరూ నమ్మి తీరాలి అండ్ యూ హావ్ టు స్టార్ట్ థింక్ అబౌట్ దిస్ అనిపించింది. అండ్ మిల్లెట్స్ కి సంబంధించి న్యూట్రియంట్ వాల్యూ మాట్లాడుకున్నాము, గట్ కి ఎలా ఫ్రెండ్లీ, ఎలా హెల్ప్ చేస్తుంది, అండ్ ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఈ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం సార్. నౌ కమ్స్ ది యాక్చువల్ టాస్క్. మీరు ఎంత మంచి అని చెప్పినా మంచి వాటిలో రుచి ఉండదు, ఇది బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతాం కాబట్టి. అండ్ మీరు ఇక్కడేమో చూపించడానికి నూడిల్స్ అంటున్నారు, కుకీస్ అంటున్నారు, అసలు మేడం కి అర్జెంట్ గా ఒక నూడిల్ బౌల్ తీసుకురావాలండి. సో మేడం విల్ గివ్ అవర్ ఓన్ ఫీడ్బ్యాక్. So beauty about these noodles, ma'am, let's talk about. So when we're talking about millet noodles, first thing ఏంటంటే they are not it has got gluten, wheat ఉంటుంది దీంట్లో, but absolutely maida free, and it has got a 50% content of minor millet. సో వన్స్ అగైన్ ఇండియాలో ఈ మిల్లెట్స్లో 6-pack అని నూడిల్స్ తీసుకొచ్చింది కూడా మిల్లెట్ మావల్సే. సో మీరు సపోజ్ మార్నింగ్ మీరు సేమ్ మిల్లెట్టే తినాలనుకున్నారనుకోండి, ఈవినింగ్ యూ డోంట్ వాంట్ టు ఈట్ సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ కోడో మిల్లెట్తో సాంబార్ మీల్ తినకూడదు అనుకున్నారు. So then you can actually move taking to Kodo millet. We have Kodo millet noodles. Same millet noodle kuda undi meeku. You can continue the same pattern. Sir, but either maida lekunda noodles అనేవి అసలు బిల్డ్ అవ్వవు అని విన్నాము. That's not correct. Like binding undala ma'am. అంటే ఇంతవరకు వరల్డ్ లో ఏంటంటే it is all been done with refined flour actually. Now refined flour is nothing but maida again. Maida ante kadandi ante. So a softness and a taste వల్ల people actually fall for it. So but once you start eating millet marvels noodle, then you will know the difference of what is the difference of regular noodle and millet marvels noodles. Thank you. ఇప్పుడు ఇది మనం ఏ మిల్లెట్స్ ని యూస్ చేసి చేసాం? I believe it was little millet అనుకుంటాను. మానేయచ్చు సార్, నిజంగానే బయట ఫుడ్ తినడం మానేయచ్చు, ఇదే హెల్దీ, ఇదే తినచ్చు కూడా. మ్యామ్ అండర్స్టాండ్ అంటే చాలా వరకు వీ హ్యావ్ డన్ బ్లైండ్ టెస్టింగ్ అంటారు. బ్లైండ్ టెస్టింగ్ అంటే వీ డోంట్ టెల్ ద థర్డ్ పార్టీ వాట్ ఇట్ ఈస్. సో మేము వెన్ వీ వర్ డూయింగ్ ఇన్ ట్రయల్స్ విత్ అన్ ఎంఎన్సీ ఎలియోర్తో చేసేటప్పుడు, సో దే డిడ్ ఎ బ్లైండ్ టెస్టింగ్ ఇన్ దేర్ ఆఫీసెస్. దే డిడ్ంట్ టెల్ వాళ్ళ కస్టమర్స్కి దిస్ ఈజ్ మిల్లెట్ నూడిల్ అని. సో దే సర్వ్డ్ ఒక ఆల్మోస్ట్ అంటే ఒక 15-20 సర్వ్సే ఇచ్చారు. నోబడీ కుడ్ ఈవెన్ ఐడెంటిఫై దిస్ ఈజ్ మిల్లెట్. చేయట్లేదు. సో దట్స్ హౌ వి పాస్డ్ ఇన్ ఎంఎన్సీ. అండ్ ఎంఎన్సీ మీకు తెలుసు మ్యామ్ ఎంత టఫ్ ఉంటాయో ఛాలెంజెస్. వి పాస్డ్ ఇన్ ఆల్ దేర్ ప్రీ రిక్విజిట్స్. సో బేసికల్ గా మిల్లెట్స్ అలవాటు చేసుకోవాలంటే మైండ్ సెట్ ఫస్ట్ మారాలి, పక్కన పెడితే వండడం నేర్చుకుంటే మిల్లెట్స్ అంత అద్భుతమైన టేస్టింగ్ ఒకటి లేదు. అబ్సల్యూట్లీ. ఇంకోటి అందరూ చాలా ఎక్కువ మాట్లాడతారు మ్యామ్, కాస్ట్ ఫ్యాక్టర్ మాట్లాడతారు. ఇప్పుడు నెక్స్ట్ అదే అడగబోతున్నాను, కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుందేమో బహుశా అని. ఎగ్జాక్ట్లీ. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్, దిస్ ఈజ్ అరౌండ్ 175 grams అండి. సో దిస్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 95 రూపీస్ అండి. ఓకే, సో మీరు మ్యాగీ నూడిల్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 45 రూపీస్ కొంటారు, 70 grams అండి. సో అది కూడా మీరు 140 grams తీసుకుంటే దట్ విల్ ఆల్సో కమ్ క్లోజ్ టు సేమ్ మిల్లెట్ నూడిల్. ఇంకోటి ఏంటి, మీరు అది ఒక సర్వింగ్ ఒకరే తింటారండి, ఈ సర్వింగ్ ముగ్గురు తినగలరు. యాక్టివిటీస్ కూడా 5 నిమిషాల్లో అయిపోతుంది సార్, అయిపోద్ది. అండ్ మీకు 1 hour లో ఆకలి వచ్చింది. సేమ్ థింగ్ యూ ట్రై దిస్ మ్యామ్, యూ గెట్ న్యూట్రిషన్,
you get all the essential nutrients into your body. It also will keep you full for a longer time. ఈక్వల్లీ హెల్దీ. More than health superfood తో పాటు it is a cost saver. People have not realized this. వాళ్ళేంటి మ్యాగీ 40 రూపాయలు ఇది 90 రూపాయలు అని చూస్తున్నారు. What they have not realized is what is the yield this is giving. This is serving 3 people. మీరు అక్కడ 120 రూపీస్ అవుద్ది, మీరు అదే 3 people ని ఫీడ్ చేయాలంటే. ఫ్యూచర్ లో అది హాస్పిటల్ బిల్ పెంచుతుంది, ఇది పెంచదు, ఇది అసలు కట్ అది చేస్తుంది. చాలా అది ఇంపార్టెంట్ important అండి. కదా, ఆలోచించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యావరేజ్ గా మీరు ఈ రోజు యాక్చువల్లీ ఐ రిసీవ్డ్ గుడ్ యూ ఆస్క్డ్ మ్యామ్. ఈ రోజు నాకు వన్ ఆఫ్ మై ఓల్డ్ పేషెంట్ టెక్స్టెడ్ మీ టుడే, సెంట్ ఎన్ మెసేజ్. She said, ma'am, doctor, my son is 22 years old. His HbA1c is 8.4. 22 years low, 8.4 HbA1c ante, how is that kid going to get married? What will happen to his future, Andy? We have been telling him he is not listening, doctor. We have to bring him to a counseling to you. Said, madam, నేను cardiologist, నేను ఇవన్నీ కౌన్సిలింగ్ చేయను. లేదు మీరు మిల్లెట్స్ చేస్తారు కదా అంటే, on that perspective you come, I can guide him, but he has to understand that. తను లేదు నేను అదే జంకు, అదే KFC, అదే మెక్డీ, అదే మైదా పూరి, అదే మైదా సమోసా తింటానంటే ఓన్లీ గాడ్ కెన్ సేవ్ దట్. దానికి మనం ఏం చేయలేదు. దిస్ ఈజ్ హౌ వాట్ టు సే వర్స్ట్ ఈజ్ ద సినారియో ఇన్ ద మార్కెట్. తెలియకుండానే అవే తింటున్నాం సార్. నిజంగా మీరు చెప్పినట్టు అంటే ఆ పర్టికులర్ కేసే కాదు, పొద్దున్న లేచినప్పటి నుంచి మాకు ప్రాక్టీస్ కూడా ఉండాలి కదా మేడం. కానీ జనాలకి అసలు ఆ భయము, ఆ సీరియస్నెస్ రావట్లేదు సార్. కొంతమందికి ఏదో ఒక ఇంటర్వ్యూ చూసో మీలాంటి వాళ్ళు మాట్లాడితే వినో ఇన్స్పైర్ అయిపోయి 2-3 రోజులు ఇన్స్టెంట్ గా ఫాలో అవుతారు తప్ప లేటర్ ఆన్ అవి గివ్ అప్ చేస్తున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. మేబీ ఇది వండడం కష్టమా అంటే అది కాదు, ఈజీగానే అవుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్ గానే ఉంది. బట్ స్టిల్ వై ఆర్ పీపుల్ నాట్ పేయింగ్ అటెన్షన్? ఏమంటారు మీరు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్స్ అవైలబిలిటీ అండి. ఇట్స్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్. Not everywhere, and I'm once again very proudly I talk about millet marvels. What taste we give, we blend and give. I have not seen any other millets doing that in Indian market. I'm into the millet culture for the last 10 to 12 years అండి. People do polish and give, ఇంకా దాని పర్పసెస్ సర్వ్ కాదు. అట్లా చూస్తే సెకండ్ థింగ్ టేస్ట్ మ్యామ్, టేస్ట్. సో అందుకనే ఐ కీప్ టెలింగ్ పీపుల్ మిల్లెట్ మార్వల్స్ విజిట్ చేయండి, టేస్ట్ చూడండి, దెన్ టేక్ ఎ కాల్ వెదర్ మిల్లెట్స్ ఆర్ సూటబుల్ ఫర్ యూ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ యూ, హౌ ఈస్ ద టేస్ట్, how is it changing your lifestyle, only then you will understand. సార్ ఇప్పుడు ఒక పాయింట్ సార్, ఇప్పుడు యూట్యూబ్ మొత్తం మనం చాలా వీడియోస్, ఇప్పుడు యూట్యూబ్ అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత ఎవ్రీ స్మాల్ ఛానల్ ఆర్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ ఈజ్ అ యూట్యూబ్ డాక్టర్ అండ్ పీపుల్ స్టార్ట్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ మెనీ రీజన్స్. ఈ నేపథ్యంలో ఒక టైంలో మిల్లెట్స్ తోనే దోశ, మిల్లెట్స్ తోనే ఇడ్లీ ఇంట్లో కూడా పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ ఇట్. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు, బయట ఇచ్చినటువంటి పాలిష్ చేసిన మిల్లెట్స్ తో యూజ్ ఎలాంటిది ఉండదు అని స్పెసిఫిక్ గా చెప్తాను. కాకపోతే గుడ్డి కంటే మెల్లమెల్ల మ్యామ్, ఆ వైట్ రైస్ కంటే ఇది కొద్దిగా బెటర్ అంతే. పర్పస్ సర్వ్ కాదు, దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఫైబర్ పోతుంది, 50 to 60% ఫైబర్ పోతే మనం కొనేటప్పుడు ఎలా అర్థం అవుతుంది సార్ ఒక కొనే కస్టమర్ కి? మ్యామ్ వన్స్ అగైన్ మ్యామ్, యూ నీడ్ టు కమ్ బ్యాక్ అండ్ లుక్ అట్ ద ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ వాక్యూమ్డ్ అయ్యి ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ వాక్యూమ్ ప్యాక్డ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ హోల్ గ్రెయిన్. మీరు ఎయిర్ టైట్ అంటే ఎయిర్ ఎంటర్ అయిపోయిన ప్యాకెట్స్ కొంటున్నారు అంటే పాలిష్ అయిపోయింది. సో దేర్ ఇస్ నో పాయింట్. నో పాయింట్ అండి. ఇలాగా నాకు తెలిసి వాక్యూమ్ ప్యాకింగ్ చేసేది ఓన్లీ మిల్లెట్ మార్వెల్స్. మా తర్వాత ఇప్పుడు ఐ థింక్ మురళీమోహన్ సార్ వాళ్ళ డాటర్ ఇన్ లా ఉన్నారు, వారు ఒక బ్రాండ్ ఉంది సుధాన్, దే హావ్ స్టార్టెడ్. ఇంకా 1 or 2 brands have started, but not like how we do మ్యామ్. ఈ 6-pack అనే అబ్సల్యూట్ టేస్ట్ అండ్ సైన్స్ ని బ్లెండ్ చేసింది మిల్లెట్ మార్వెల్స్ ఒకటే విత్ TDH. అద్భుతం అన్నమాట. కాబట్టి మీరు కొనాలనుకుంటే మిల్లెట్ మార్వెల్స్. సో ఇవి ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అని అండి? పీపుల్ కెన్ ఆర్డర్ ఇట్ ఆన్లైన్ ఆర్ హౌ ఇస్ ఇట్ ఆల్ అవైలబుల్? Ma'am, we are there in all e-commerce. We are there at all the modern trade, like you go to Vijeta or any other places, any supermarkets, it's available everywhere. Grand Bazaar, Q-Mart, we are there everywhere, ma'am. Other beautiful thing, man idokka point kuda meeku yes please. So if you look at our cookies here, once again very important factor, say it is a gluten free cookie. మీరు టేస్ట్ చేస్తే యూ విల్ ఫాల్ ఫ్లాట్. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం వీ హావ్ ఇంట్రడ్యూస్డ్. మీకు తెలుసా మ్యామ్, దీన్ని కూడా మేము వాక్యూమ్ ప్యాక్ చేసాం లోపల. ద కుకీస్ ఆర్ వాక్యూమ్ ప్యాక్డ్ టు రిటైన్ ద టేస్ట్ అండ్ ఫ్లేవర్. మీరు అన్ని స్టెప్స్ ఫాలో అవుతున్నారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు టేస్ట్ పోకుండా ఉండడానికి, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇవ్వడానికి. కరెక్ట్, చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరికి ఇప్పుడు చూసుకునేది ప్రిజర్వేటివ్స్ ఫ్రీ. సార్ ఫ్రీ ఫ్రాంక్ గా చెప్పండి, ప్రిజర్వేటివ్స్ లేకుండా హౌ డు వి గెట్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్ అండి? ఎంతో కొంత ఎవ్రీథింగ్ కెన్ బి డన్ మ్యామ్. అందుకని మీరు కొద్దిగా ప్రైస్ పాయింట్ చూస్తే వీఆర్ బిట్ హైలీ ప్రైస్డ్. దట్స్ బికాస్ దీంట్లో మళ్ళీ వన్స్ అగైన్ వైట్స్ ఏం ఉండవు. దెర్ ఇస్ నో వైట్ షుగర్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్. ఇట్స్ అగైన్ జాగ్రీ పౌడర్ వాడారు అండ్ దేవ్ యూస్డ్ ప్యూర్ బటర్. ఎక్కడ మీకు జిఎస్ఎం లాంటివి ఎక్కడ వాడనే లేదు. సో ప్రైస్ పాయింట్ కొద్దిగా డిఫర్ అయినా బట్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హెల్ప్ టు యూ. అదే వెల్త్ మ్యామ్. టుడేస్ హెల్త్ ఈస్ ద ఓన్లీ వెల్త్. ఎట్లా భరత్ గారు, మీరు బేసికల్ గా డాక్టర్ తెలుసు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా సినిమాలు చేస్తున్నారు, యూఆర్ వెరీ బిజీ, అది తెలుసు. సీన్ కట్ చేస్తే ఈ మిల్లెట్స్ ని ప్రమోట్ చేయాలి అన్నంత ఆ అర్జ్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఎందుకంత సీరియస్ గా తీసుకున్నారు? వై ఆర్ ఇంటూ దిస్? మ్యామ్ బేసిక్గా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మనకి ఇండియాలో హెల్దీగా లేకపోతే మ్యామ్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు బీట్ ద వరల్డ్. దిస్ ఈజ్ నాదే కాదు మ్యామ్, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి హూ ఆర్ హియర్, everybody who are watching. It is their responsibility that the next generation becomes very healthy. లేకపోతే మనం ద సో కాల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ మేక్స్ నో సెన్స్ మ్యామ్, మేక్స్ నో సెన్స్. అండ్ మనం వచ్చి వెళ్లే ముందు మ్యామ్ మన ఫుట్ ప్రింట్ ఏదో ఒకటి పెట్టినా వెళ్ళాలి కదా. There is something that we have done to ఫుట్ ప్రింట్ ఇది మీరు తీసుకున్నటువంటిది. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇట్ విల్ మీరు చూడండి మ్యామ్, ఈ 2 years లో మీరు అప్పుడు చేసినట్టుకి ఇప్పుడు చేసినందుకు ఎంత డిఫరెన్స్ ఉంది. కరెక్ట్. సో అనదర్ 5 years ఆఫ్ హార్డ్షిప్, this should rule the planet. The second millet man అని ఇంట్రడ్యూస్ చేస్తానేమో నేను ఆఫ్ ద నేషన్ అని చెప్పి. There are godfathers in that. వాళ్ళు 30 years పని చేశారు. We have only contributed 7-8 years. I'll taste this again. నిజంగా సార్ బుర్ర పగిలినా సరే ఇది మిల్లెట్ కుక్కీ అనేది ఎవరు మేకౌట్ చేయలేరు. ఇట్ ఈస్ యాజ్ టేస్టీ యాజ్ అ నార్మల్ కుక్కీ. దట్స్ వాట్ వీ డిడ్ మ్యామ్. మేము ఎంఎన్సీస్లో ఈ ఎలియోర్తో పాటు వీ డిడ్ ఏ ట్రయల్ ఫర్ 3-4 sites వేర్ వీ డిడ్ నాట్ రివీల్ ఇట్ టు దెమ్ దట్ దిస్ ఈస్ మిల్లెట్ బేస్డ్. సేమ్ నూడిల్స్ ఇచ్చాము, పఫ్స్ ఇచ్చాము, కుకీస్ ఇచ్చాము, అండ్ అదర్ ఐటమ్ వీ గేవ్ వాస్ డెజర్ట్ ఇచ్చాము. నోబడీ కుడ్ ఐడెంటిఫై దట్ ఇట్ వాస్ ఆల్ మిల్లెట్. టూ గుడ్ అండి అసలు. సో బేసికల్ గా మిల్లెట్ మార్బల్స్ లో మనకి నూడిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రమ్ బై ఆల్ 6 varieties. మైనర్ మిల్లెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా దిస్ ఈస్ ఇన్స్టెంట్ ఫుడ్ మళ్ళీ మీకు, వేర్ యూ కెన్ మేక్, వేర్ పీపుల్ హూ ఆర్ బిజీ జస్ట్ హాట్ వాటర్ తో బాయిల్ చేసుకున్నామా తిన్నామా. ఇది ఇన్స్టెంట్ గా కుక్ చేసేసేయచ్చా సార్? yes. సో ఇది 6-7 hours 8 hours అట్లా సోక్ అవ్వాల్సిన అవసరం these are all లేదు. instant. Like see, this is dosa mix again. This is again instant cooking. You need not waste time on this. These are all for people who wants to eat a superfood but doesn't have time, want an instant food. వాళ్ళకి ఇది సొల్యూషన్. ఇందులో కూడా ఆ సూపర్ ఫుడ్ క్వాలిటీస్ అన్ని రిటైన్ అవుతాయా సార్? యా బికాజ్ వీటికి అన్నిటికీ రా మెటీరియల్ మేమే సప్లై చేస్తాం. అచ్చా. సో వి ఆర్ వెరీ పర్టికులర్ ఆన్ దిస్. ఓకే సూపర్. సో దోసా మిక్స్ ఉంది, నెక్స్ట్ సాంబార్ రైస్ ఉంది, బిస్బెల్లి బాత్, and then we have cookies, millet laddu కనిపిస్తుంది. millet laddus. This is one important thing you need to talk about. Yes. This again, though we use major millet into this, if you look at the taste and ఇది మీరు మనం చెప్తే కానీ ఆ రెగ్యులర్ లడ్డుది, రెగ్యులర్ ఉరద్ లడ్డుది, ఇది తెనాలి డబులార్స్ ఉరద్ లడ్డు ఇస్ క్వైట్ పాపులర్ అండ్ సున్నుండలు అమృతం అసలు. సో ఆ సున్నుండలే అవి. సో వీ హావ్ లాంచ్ ద సేమ్ థింగ్. తెనాలి డబులార్స్ దే మనం ఇక్కడ ఉరద్ లడ్డు తెచ్చాం. ఇప్పుడు మీకు మిల్లెట్ లడ్డు కొద్దిగా టేస్టింగ్ ఇస్తాం, చూడండి ఎట్లా. అసలు ఉరద్ లడ్డుకి మిల్లెట్ లడ్డుకి మధ్యలో టేస్ట్ అనేది డిఫరెన్స్ అర్థం అవ్వదని నాకు ఇప్పుడే చెప్పేస్తున్నాను సార్. మీరు బ్లైండ్ టెస్ట్ ఏం చేయక్కర్లేదు. టేస్ట్ కూడా చూడండి మీరు. ఇవ్వండి మేడం ఒకసారి. చెప్పండి మీకే ఏది ఉరద్ అనుకుంటారు? ఇది ఉరద్ లడ్డు. దిస్ ఇస్ మిల్లెట్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, అండ్ దిస్ ఇస్ ఉరద్. కరెక్టే కదండి? ఇది జోవార్ ఉంటుంది మ్యామ్, సో ఇది మిల్లెట్ ఉంటుంది. సార్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఫుల్ నా దానికంటే బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. దానికంటే మిల్లెట్ అంటే మనకి ఎప్పుడు తెలిసినటువంటి, ఐ షుడ్ నాట్ టేక్ ది బ్రాండ్ అండ్ టెల్ దిస్ ఇస్ మోర్ గుడ్, బట్ ఉరద్ లాల్ అంటే నార్మల్ సున్నుండ కన్నా మిల్లెట్ సున్నుండ ఇంకా బాగుంది అంతవరకు చెప్పగలను. ఐ యాక్చువల్లీ చాలా రిక్వెస్ట్ చేసి శ్యామ్ సార్ని, టీడీఎస్ చైర్మన్ గారిని, సార్ ప్లీజ్ దీంట్లో కూడా ఇవ్వండి అని చెప్పి, బికాస్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మా కార్పొరేట్ ఆఫీసెస్లో వి సర్వ్ దిస్. ఇప్పుడు వరకు వీ హావ్ నాట్ సీన్ ఎ రిజెక్షన్. అసలు తేడా లేదండి. అసలు ఇది మిల్లెట్ సున్నుండ అని చెప్తే కూడా ఎవరో నమ్మరేమో. అబ్సల్యూట్లీ. సీరియస్లీనా సార్? ఇది కాదా రెగ్యులర్ సున్నుండ? ఇది మిల్లెట్ సున్నుండేనా? ఇది రెగ్యులర్ సున్నుండ.
అందుకనే మీకు 2 ఇచ్చారు టీమ్. సో దట్ అట్లీస్ట్ చూసే వాళ్ళకి కూడా దే విల్ నో ఆనెస్ట్ గా చెప్తున్నాను, రెగ్యులర్ గా సున్నుండలు తినే వాళ్ళకి, నాకు చాలా ఇష్టం సున్నుండలు, మిల్లెట్ సున్నుండలు చాలా 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 బాగున్నాయి. ఫ్రమ్ మిల్లెట్ మార్వెల్స్, యూ హ్యావ్ టు ట్రై దట్ సీరియస్ గా. థ్యాంక్ యూ మేడం. సార్ ఒక పాయింట్ అడగాలండి. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ డయాబెటిక్స్ ఎవరైతే ఉంటారో, ఈ పాయింట్ నుంచి వాళ్ళు మిల్లెట్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చా, లేదా 60+ 70+ ఉన్న ఏజ్ వాళ్ళు కూడా మిల్లెట్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చా వాళ్ళ డైట్ లో? దానికి ఏమన్నా ఒక స్పెషల్ కండిషన్ ఏమన్నా ఉంటుందా? అబ్సల్యూట్లీ ఇది పెద్ద మిత్ అండి. నేను ఇదే పాయింట్ పైనే ఒక 5 years పోరాడాను. ఫస్ట్లో అందరూ దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే తినాలి అనేది ఒక పాయింట్ ఉండేది. ఫ్రమ్ వేర్ అక్కడి నుంచి మేము దీన్ని ఎట్లా ఈరోజు వీఆర్ ఏబుల్ టు టెల్ పీపుల్ ఈస్ ఇది హెల్దీ ఫుడ్ కాదు, ఇది ఎసెన్షియల్ సూపర్ ఫుడ్, హ్యూమన్ బాడీకి అవసరమైన ఫుడ్ ఇది. మేబీ 0 to 6 months డైజెస్టిబిలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి 6 months నుంచి స్టార్ట్ చేస్తే 110 years ఎప్పటి వరకు ఉంటారు. ఎనీబడి కెన్ హ్యావ్ మిల్లెట్స్. ఓన్లీ థింగ్ ఈస్ మనం దాన్ని ఫీడ్ చేసే విధానం, ప్రిపేర్ చేసే విధానం, అడాప్టబిలిటీ తీసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. అది అలవాటు అవ్వాలి మెల్లగా. చాలా మందికి ఇంకొక కామన్ పాయింట్ ఏం అడుగుతారంటే షుగర్ కంట్రోల్ అయిపోతుందా, షుగర్ రివర్స్ అయిపోతుందా? ఎగ్జాక్ట్లీ సార్. సో డెఫినెట్లీ ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఉన్న వాళ్ళకి నేను కొన్ని హండ్రెడ్స్ని చూశాను వేర్ ఆఫ్టర్ ఇంక్లూడింగ్ మిల్లెట్స్ ఇన్ టు దేర్, ఎస్పెషలీ మా దగ్గర 2 meal తీసుకున్న వాళ్ళకి we have seen reversing diabetes. Reversing, not controlling sugars. Reversing diabetes in impaired glucose tolerance. Say HbA1c 6.4 undi, HbA1c 6.5, 6.82. Strict ga diet to exercise తో 5.4, 5.6 ఇట్లా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాం. And other thing, for regularly people who are already diabetic and are on medication, once you include minor millets as part of your diet, అట్లీస్ట్ 2 meals అలవాటు చేస్తే మెల్లగా మీరు చూస్తారు ఆల్మోస్ట్ 60% రిడక్షన్ ఉంటుంది వాళ్ళ డోసేజ్ రిడక్షన్లో కూడా. సార్ బేసికల్గా ఒక మాట అంటారు కదా, రైస్ ఇస్ ఆర్ స్టేపుల్ ఫుడ్, రైస్ తినడానికే మన బాడీస్ అన్నీ ట్యూన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో మిల్లెట్స్ ని ఇంక్లూడ్ చేస్తే బాడీ సిస్టమ్ అర్థం కాదు, ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది మిత్ కావచ్చు, ఆర్ దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి చెప్పే మాట కావచ్చు. వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అబౌట్ ఇట్ సార్? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years రైస్ తిని బతికే అనుకోండి సార్, ఇప్పుడు 41st year నుంచే మిల్లెట్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటే ఇస్ దట్ ఓకే? అబ్సల్యూట్లీ ఓకే మ్యామ్. బట్ బాడీకి ఏంటంటే నీడ్ సమ్ టైమ్ టు అడాప్ట్ అండి. మనము చేయాల్సిందంతా ఏంటంటే రెగ్యులర్గా మనం 20-30 years రైస్ తిని బాడీ ఒక సిస్టమ్కి అడాప్ట్ అయిపోయి ఉంటుంది. సడన్గా నేను కంప్లీట్గా మిల్లెట్కి మారుతానంటే బాడీ మైట్ నాట్ యాక్సెప్ట్. టేక్ 6 weeks టైం. మెల్లగా వారంలో ఫస్ట్ ఒక 3 days తీసుకో, మళ్ళీ నెక్స్ట్ ఒక వీక్ 1 meal చేసుకో, 1 month అలాగే కంటిన్యూ చేయి. ఆఫ్టర్ దాట్ స్లోలీ మేక్ 2 meal యాజ్ ఎ మిల్లెట్ మీల్. లైక్ మీ ఐ టేక్ ఆల్ మై 3 meals ఆర్ మిల్లెట్స్ ఉంది. ఇట్స్ బీన్ 6 or 7 years. అండ్ మనం పుట్టింది రైస్ తినడానికి అనేది దట్ ఈస్ ఎ మిత్ అండి. మీరు చూస్తే మన పూర్వీకులు చిరుధాన్యాలే తినేవారు. సో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందే ఇండియాలో 1960s. ఆ ఫెమైన్ వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందండి. దాని తర్వాతనే ఈ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ అనేది స్టార్ట్ అయింది. వీట్ కానీ రైస్ కానీ ఏదైనా కూడా మీరు చూస్తే ద ఇన్సిడెన్స్ ఆఫ్ మేబీ అప్పుడు టెస్టింగ్ వాజ్ నాట్ దట్ గుడ్, బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద యావరేజ్ ఏజ్ ఆర్ డిసీజ్ ప్యాటర్న్ చూస్తే ఇట్ వాస్ వెరీ లెస్ టిల్ 60s and 70s. 90s 2000స్కి వచ్చే లోపల డయాబెటీస్ కానీ, లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఎస్పెషలీ హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ ఇష్యూస్ కానీ, మ్యాలిగ్నెన్సీ కానీ, అండ్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే అండి, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకే ఒక ఐవీఎఫ్ సెంటర్ ఉండేదండి. దెర్ వాజ్ ఓన్లీ 1 IVF సెంటర్ ఇన్ 2006 or 2007. ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కన్నా ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువ అయ్యాయి. ఎందుకండి? ప్రిడామినెంట్లీ ఓకే, యూ కెన్ టెల్ మల్టిపుల్ థింగ్స్, బట్ ద ఫస్ట్ థింగ్ దట్ నీడ్స్ టు బి చేంజ్ ఇస్ వాట్ యూర్ పుట్టింగ్ ఇన్ టు యువర్ మౌత్. సో చాలా విషయాలు మాట్లాడిన తర్వాత భరత్ గారు, టేస్ట్ వైజ్ డెఫినెట్లీ టేస్ట్ చేసి ప్రతి ప్రోడక్ట్ అది ఏమాత్రం నార్మల్ ఆర్డర్ కంటే తీసిపోదు, ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నది అర్థమైంది. కాస్ట్ పరంగా కూడా ఇది కాస్ట్లీ అని ఏదైతే ప్రచారంలో ఉందో అది కాదు. అండ్ హెల్త్ కి మంచి జరుగుతుంది అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ కుకీస్ గురించే తీసుకున్నాం అనుకోండి, కొంచెం ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి కంపారిటివ్ గా కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ టు థింక్ ఇట్ ఆన్ దట్ పాయింట్. మీరు అన్నట్టు మళ్ళీ మా టాబ్లెట్స్ కి ఖర్చు పెట్టే బదులు దీనికి ఖర్చు పెట్టడం బెటర్. మన ఒంటికి ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది రాదర్ దాన్ హాస్పిటల్ బిల్. అది మాత్రం అర్థమవుతుంది. సరే, ఇన్ని మంచి పాయింట్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ కి స్ట్రైట్ ఒక డాక్టర్ చెప్తున్నట్లుగా మీరు ఏం చెప్తారు? ఆ నోట్తో కంక్లూడ్ చేద్దాము. వై షుడ్ ఎవ్రీబడి హ్యావ్ మిల్లెట్స్ ఇన్ దేర్ డైట్ ఎవ్రీ డే? వై షుడ్ మిల్లెట్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్?
సో ఐఎమ్ షూర్ మీరు డీటెయిల్డ్గా ఇంటర్వ్యూ చూసారండి. సో ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఆహారం తినే విధానం కానీ పద్ధతి కానీ డెఫినెట్గా మార్చుకోవాల్సి ఉంటుందండి. దిస్ ఈజ్ ఆన్ 2 పాయింట్స్. ఫస్ట్ థింగ్ వచ్చి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎంత పెరిగిపోయాయో ఐ థింక్ ఈ ఇంటర్వ్యూలో మీకు అర్థమయ్యే ఉంటుంది. దీన్ని మనం మార్చాలి, దీనికి ఏమైనా చేంజ్ తీసుకురావాలంటే నాకు తెలిసి ఈ 10 years రీసెర్చ్లో మిల్లెట్స్ చిరుధాన్యాలు ఒకటే కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్. దాంట్లో కూడా ఐ ప్రిడామినెంట్లీ ఐ హ్యావ్ డన్ R&D ఆన్ మైనర్ మిల్లెట్స్ అండి. సో మైనర్ మిల్లెట్సే మనకి ఇన్ఫ్యాక్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకు ఉండే మార్గం కూడా అదే. ఒక్క పూట ఆహారం మెల్లిగా మిల్లెట్ మావల్స్ బై TDS కొద్దిగా ఆహారం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక ట్రయల్ ఇవ్వండి. లేదు టేస్ట్ ఫ్యాక్టర్ కన్నా ముందు నేను ట్రయల్ ఇవ్వాలి అంటే యూ కెన్ ఆల్వేస్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ మిల్లెట్ మావల్స్. యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. దాని తర్వాత యూ కెన్ కంక్లూడ్ ఆన్ వాట్ నీడ్స్ టు బి డన్. అండ్ టీమ్ ఈజ్ వర్కింగ్ డే ఇన్ అండ్ అవుట్ ఈ కల్చర్ బిల్డ్ చేయడానికండి. అండ్ పీపుల్ లైక్ మ్యామ్ been very helpful. నేను దీప్తి గారితో దిస్ ఇస్ మై సెకండ్ ఇంటర్వ్యూ. ద సేమ్ ఎనర్జీ షీ హ్యాస్. అప్పుడు కూడా ఆవిడకి అదే చెప్పాను, మీకు ఈ ఎనర్జీ ఇంకా పెరగాలంటే మిల్లెట్స్ తినండి మ్యామ్ అని. ఐ సీ దట్ మిల్లెట్స్ ఈస్ ద సీక్రెట్ టుడే హౌ షీ ఈజ్. అబ్సల్యూట్లీ. ఆ రోజు నుంచే ఇన్ఫాక్ట్ ఐ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ Thank you, మిల్లెట్స్ ma'am. ఇన్ మై డైట్. యు ఆర్ వాట్ యు ఈట్. ఇంకొకసారి మళ్ళీ ప్రూవ్ అయింది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిల్లెట్స్ ని చూస్ చేసుకుంటారా, లేదా ప్రస్తుతానికి తాత్కాలికంగా నోటికి రుచిగా ఉండే ఫుడ్స్ తిని తర్వాత సంగతి తర్వాత అనుకుంటూ హాస్పిటల్ బిల్ పెంచుతారా అన్నది ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. సో థ్యాంక్ యూ భరత్ గారు. వన్స్ అగైన్ ఇట్ వాస్ ఎ జ్ఞాన్ అబౌట్ మిల్లెట్స్. యాజ్ యూజువల్ మీతో మాట్లాడుతూ ఉంటే ఎంత తెలుసు అన్ని మిల్లెట్స్ గురించి అనుకున్నా సరే ఒక ఎక్స్ట్రా పాయింట్ వస్తుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.